ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనము జరుగుతున్న క్రమంలో ఆ పాప చూడడం, ఆ పాప చూసిన విషయాన్ని బయటకు చెప్తుందన్న యాంగిల్లో ఆ పాపని విచక్షణారహితంగా దాదాపుగా 21 పైగా తాను తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో కత్తిపోట్లతో కడుపులో పొడిచి చంపేసిన పరిస్థితి. చంపిన తర్వాత ఆ పిల్లోడు అంటే మామూలుగా చాలామంది క్రిమినల్స్ సైకాలజీ వేరుగా ఉంటుంది, కానీ చంపిన తర్వాత దుస్తులు మార్చుకొని అంత తన చేతికి కానీ శరీరం పైన రక్త మరకల్ని తుడుచుకొని బాధ, ఎస్ తప్పు చేస్తానన్న బాధ, గిల్టీ ఫీలింగ్ అట్లా ఏమీ లేవు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కండక్ట్ డిజార్డర్ అని అంటారనమాట. అగ్రెసివ్ గా ఉంటారు, డిజోబీడియంట్ గా ఉంటారు. అంటే ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోరు. తప్పు చేయడం కూడా చాలా హ్యాపీగా చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారు. ఏదో చేశానన్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. కండక్ట్ డిజార్డర్ అంటారు. అందరూ వెళ్ళే దారిలో వాళ్ళు నడవరు, రూల్స్ ని పాటించరు, రాంగ్ రూట్ లో వెళ్ళడం కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా ఉంటారు. సో అలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు. అట్లా ఉండడం వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు. సో ఓకే అట్లా ఉన్న పిల్లలు కండక్ట్ డిజార్డర్ అంటారు. ఇప్పుడు దారిన వెళ్తున్న డాగ్స్ ని కూడా కొడతా ఉంటారు. కొట్టి ఆ, వాళ్ళు దే విల్ ఎంజాయ్ ఇట్ అన్నమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ ఆ అమ్మాయిని కూడా ఇంజూర్ చేసి, ఆ అమ్మాయిని చంపేసి కూడా దే దే విల్ ఎంజాయ్ ఇట్ అన్నమాట.